శ్రీ గురుభ్యో నమః. మరుగుమందు మీకు తెలిసే ఉంటుంది. మరుగుమందు గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరుగుమందు ఏ విధంగా వాడాలి, మరుగుమందు ఎందుకు వాడతారనేది మీకు పూర్తిగా వివరిస్తాను. అసలు మరుగుమందు అంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే, మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అలాగే మన శత్రువులైనా సరే మన మాట వినాలి అని అనుకుంటే ఈ యొక్క మరుగుమందును వాళ్ళు తిని తాగే వస్తువులో కానీ, కాఫీలో కానీ, టీలో కానీ, జ్యూస్లో కానీ, ఏదైనా చికెన్ మటన్లో కానీ, లేకుంటే వాళ్ళ బట్టలకు కానీ, చెప్పులకు కానీ, లేకుంటే వాళ్ళ వంటికి కానీ ఏ విధంగానైనా పెట్టొచ్చు. పెట్టే ముందు ఈ యొక్క మరుగుమందులో మనకు సంబంధించిన వస్తువులు ఒక 2 కలపాలి. అవి మీకు ముందొచ్చే వీడియోలో చెప్పగలుగుతాను. అలాగే మరుగుమందు పెట్టిన కేవలం 24 గంటల నుంచి, అంటే ఒక రోజు నుంచే మనకు మార్పు అనేది ఎదుటి వాళ్ళలో కనిపిస్తుంది. ఆ మార్పు ఎలాగుంటుందంటే, అంతకుముందు వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళో దానికంటే మనకు రెట్టింపులో కనిపిస్తారు. మనం చెప్పిన మాట వినడం, మన చెప్పు చేతుల్లో ఉండడం, మనం చెప్పినట్టు నడుచుకోవడం జరుగుతుంది. మరుగుమందు వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని చాలామంది అడుగుతారు. కానీ మరుగుమందు వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, మనిషికి ఎలాంటి హాని కూడా కలగదు. మరుగుమందు కేవలం ఎదుటి వాళ్లను మన వశం చేసుకోవడానికి, మనం చెప్పిన మాట వినడానికి, మన చెప్పు చేతుల్లో ఉండడానికి మాత్రమే మరుగుమందు పెట్టడం జరుగుతుంది.